ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానం కలుగునుగాక. బయటికి ఆమె నన్ను తొందరగా వస్తుందమ్మా. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి కొంత భాగం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మీలో ఎంతమందికి ఈ భాగం చదువుతుండగానే అర్థమైంది? అక్కడ కఠినమైన మాటలు ఏం లేవు, చాలా స్పష్టమైన మాటలు, తేలికైన మాటలే రాయబడ్డాయి. ఎంతమందికి చదువుతుంటే అర్థమైనాయి? ఏం అర్థమైంది అందులో? మీరు ఒకప్పుడు పాపం అనే దాస్యత్వంలో ఉన్నారు. ఆ దాస్యత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించటానికి ప్రభు తానే మీ శ్రమంతటిని కూడా ఆయన తన మీద వేసుకొని ఆయన దేవుని యొక్క తీర్పు మేరకు మీ పాప శిక్షణ అంతటిని కూడా భరించాడు. అవునా? ఇంకా ఏంటి? మనం ఎలా ఉండాలి? మనం ఇంతకుముందు దారి తప్పిపోయి ఉన్నాము, ఇప్పుడు క్రమంలోకి. అక్కడ ఉద్దేశం అదే. ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? క్రమంలో ఉండాలి. ఇప్పుడు దారి తప్పిపోకూడదు. ఒకప్పుడైతే మన క్రియల ద్వారా మనం చెడిపోయి పాపంలో పడిపోయి పాప బంధకాల్లో ఉండిపోయి మనం వెనకబడిపోయాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాపాలంతటినీ తన మీద వేసుకొని శిలువ మ్రాను మీద మన పాపాలన్నిటినీ కొట్టివేసి ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నాడు. అంతకుముందులాగా మనం దారి తప్పిపోయి అక్రమంలో బ్రతకటానికి వీల్లేదు. అమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. అర్థమైతే చాలా మంచిది. అర్థం కాకపోతే అడగండి, చెప్తా. నాకు కొద్ది సమయం ఇచ్చారు, అప్పటికే 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. సరే, దేవునికి స్తోత్రం. ఏంటంటే మనం పొందవలసిన దూషణలు, తప్పు చేసిన ప్రతి వాడిని దూషిస్తాం కదా. ఏదైనా తప్పు మన కళ్ళెదురుగా ఎవరన్నా చేస్తే వాడిని తిడటానికి ఒకవేళ ఎదురుగా ధైర్యం చాలకపోయినా పక్కకి వెళ్ళినా కానీ వాడిని దూషిస్తాం. ఎంత దుర్మార్గుడు రా వాడు, ఎట్లాంటి కార్యాలు చేస్తున్నాడు రా వాడు, వాడి పనులు చూడు, వాడి పద్ధతి చూడు అని ఎన్ని మాటలు అనుకుంటాం. అటువంటి దూషణ, పాపానికి తగిన దూషణ, తర్వాత దానికి శిక్ష, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు భరించారు. ఇప్పుడు మన మీద ఏ శిక్ష లేదు, కానీ ఇప్పుడు ఆయన మన శిక్షను భరించి మనల్ని ఆ అక్రమమైన మార్గంలో నుంచి క్రమంలోనికి తెచ్చిన తర్వాత మన అధ్యక్షులు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభు వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? క్రమంలో
ఉండాలి, క్రమంలో నుంచి తప్పిపోకూడదు. ఈ అధ్యాయంలో పేతురు గారు చాలా స్పష్టంగా రాశారు. ఇంకా ముందు నుంచి చదివితే 2వ అధ్యాయంలోనే 9వ వచనం నుంచి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎప్పుడు? యేసు ప్రభువారు మన పాపాలన్నిటినీ ఆయన శిలువ మరణం ద్వారా కొట్టివేసిన తర్వాత, ఆయన అధ్యక్షతలోనికి మనం వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలం. దేవుడికి మనందరికీ ఒక బాధ్యతని నియమించాడు. ఆ బాధ్యతలో మనం ఎలా ఉన్నాము? ఏర్పరచబడిన వారిగా ఉన్నాం. మనల్ని దేవుడు దేని కొరకు ఏర్పరిచాడో దాంట్లో మనం ఆత్మపూర్ణులుగా ప్రతి ఒక్కరం కూడా మనం చేయగలిగినంత దేవుని పని చేయాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా దేవుడి నుంచి వాగ్దానాలు తీసుకోవాలని వాగ్దానాలు తీసుకోవటం, దేవుని వాగ్దానం కోసం ప్రార్థన చేయటం మనం చేసే రొటీన్ పనే. కానీ క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఒక ఆయుష్ని అనుగ్రహించి నూతన కిరీటాన్ని మీకు ఇచ్చి, ఇప్పుడు నూతన సంవత్సరాన్ని మీకు ఇచ్చినప్పుడు ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాగుండాలి? మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యంలోనికి జనులందరినీ తీసుకెళ్ళటానికి మన బాధ్యత ఏంటి? ఏమండి? యాజక సమూహం అంటే యాజకులు ఏం చేస్తారు? నిత్యం దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటారు, స్తోత్ర బలి ధూపం వేస్తూ ఉంటారు. సరే, ఆ యాజకత్వం గురించి వదిలేద్దాం. నిత్యం ఇప్పుడు మీ మీద ఉన్న కాపర్లు ఏం చేస్తున్నారు? సంఘ అభివృద్ధి కోసం, సంఘంలో బలహీనుల కోసం, సంఘంలో రక్షణ పొందని వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళని బలపరుస్తుంటారు, వాళ్ళని ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటారు, రక్షణలోనికి నడిపిస్తారు. ఇవన్నీ మన బాధ్యతలు. ఎందుకని? మనం ఏర్పరచబడ్డాం. మనందరికీ కూడా ఒక పని నియమించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది. ఏదంటే, మనం ఎప్పుడైతే దేవుని రక్తంలో కడగబడ్డామో మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనల్ని మనం పరీక్షించుకొని ఒక మంచి క్రమంలోకి రావాలి. ఎక్కడుంది అది? 11:28 చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. ఎప్పుడు? ఇది యాక్చువల్గా అయితే అక్కడ ప్రభువు బలలో పాల్గొనేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలాగ మనల్ని సరిచేసుకోవాలి అనే ఉద్దేశంతో వ్రాయబడింది. కానీ ఇది ఆ ఒక్కరోజే పరిశీలన చేసుకోవటం కాదు. మన నిత్యం కూడా ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఈ క్రమంలో ఉన్నామా లేదా? ఈ క్రమాన్ని మనం తప్పకుండా ఉండాలని ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం గురించి మనం ఒక జాగరూకత కలిగి, జాగ్రత్త కలిగి ఆ క్రమంలో నుంచి తప్పిపోకుండా ఉండటం కోసం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరి అధ్యక్షతలో ఉన్నారు? ఇందాకే చదివా, యేసుక్రీస్తు వారి అధ్యక్షతలో ఉన్నారు. ఎవరి అధ్యక్షతలో ఉంటే ఇప్పుడు రేపు పొద్దున నువ్వు వెళ్ళి బయట నీ యొక్క ప్రవర్తనను బట్టి ఎవరైనా దూషిస్తే ఎవరిని దూషిస్తారు? వీళ్ళు పలానా సంఘం వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు నేర్చుకునేది ఇదేనా, ఇలా దేవుడు వీళ్ళకి ఇదే నేర్పించాడా అని మిమ్మును బట్టి దేవుని నామం దూషించబడకూడదు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం ప్రతిసారి కూడా ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతున్నాము, ప్రతి ప్రార్థనలో పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన ప్రవర్తన
బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుందా? మనం మందిరంలో ఏ విధంగా అయితే చక్కగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు మనల్ని మనం అర్పించుకొని ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తున్నామా, అదేవిధంగా మనం బయట కూడా ఉండగలుగుతున్నామా? ఏమంటే నేను ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాను. మన ప్రవర్తనలు సంఘం వెలుపల సమాజంలో ఏ విధంగా ఉన్నాయి? ఒక సంఘము ఆశీర్వదించబడాలంటే ఆ సంఘములో ఒకళ్ళకి మధ్యలో ఎంత ఆత్మీయత ఉండాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ సంఘం మధ్యలో ఎటువంటి బాండింగ్ ఉండాలి, ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలి, ఏ ఏ విషయాల్లో ఎవరెవరు ఏం చేయాలి అనేవి చాలా స్పష్టంగా రాశాడు. అవన్నీ చదువుకుంటూ పోతే ఈరోజంతా ఎక్కడ ఉండాల్సి వచ్చింది? ఏమండి, నా వెనుకమాల మళ్ళీ చెప్పే దైవజనులు రెడీగా ఉన్నారు ఆత్మీయ వర్తమానాలను మీకు అందించడానికి. కాబట్టి నేను ఇప్పుడు అవి పూర్తిగా వివరించి చెప్పను, కానీ అవుట్లైన్ చదువుకుందాం. మొదటి పత్రిక, దెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఏం చేయాలి? ఒకరికొకడు మనకి మనం క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం కాదు. కొత్త సంవత్సరంలో మార్చుకోండి, పద్ధతులన్నీ మార్చుకోండి. ఎప్పుడు మన స్వయం ప్రార్థన, మన ఇల్లు బాగుపడాలి, మనం బాగుపడాలి, మన కుటుంబం బాగుపడాలి. ఎప్పటికి మనం లెగిస్తే మనం ప్రార్థన అంతా కూడా ఎవరు బాగుపడాలని ఉంటుంది? మనమే, మన కుటుంబమే, మన ఇంటి వాళ్ళే. ఈ సంవత్సరం నుంచి మన సంఘంలో ఉన్నవారి కొరకు, ఇతరుల కొరకు, మీకోసం, మీ కుటుంబం కోసం కలిపి ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి. దేనికోసం? క్షేమాభివృద్ధి కోసం. ఏం చేయాలి? ఇతరుల క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత కింద చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. సంఘంలో ఒక క్రమాన్ని దైవజనుడు ఏర్పరచి, అయా ఇగో మీరు పాటలు పాడండి, మీరు ఆరాధనలో పాల్గొనండి, ఈ ఆరాధన క్రమంలో మీరు ఆరాధన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని ఒక క్రమాన్ని నియమించాడు అనుకోండి. ఆ క్రమాన్ని నియమించింది దేనికోసం? దేవుని సన్నిధిలో క్రమం అనేది సక్రమంగా జరగాలని. కానీ కొన్ని సంఘాల్లో ఏమనుకుంటారంటే, ఏందండి ఎప్పుడు ఆరాధనలో ఆ నలుగురే నిలబడాలా, మేము నిలబడటానికి అర్హులం కాదా? లేకపోతే ఎప్పుడు ఆ సహోదరికే ప్రార్థన ఇస్తారా, మాకు ప్రార్థన ఇవ్వరా? లేకపోతే ఎప్పుడు మైకు పాటలు పాడాలంటే పలానా సహోదరికే ఇస్తారా, మాకు ఇవ్వరా? ఇలా చాలామంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయతోటి ఉంటారు. అసూయ అంటాం కంటే దాన్ని ఏమనాలి? ఈర్ష్య. ఎవరి దగ్గర అయితే ప్రేమ ఉండదో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా అదే ఉంటుంది. ఏమా, మీ సంఘాన్ని క్రమంగా ఎలాగూ నడిపించాలో దేవుడు తన దాసుడికి చెప్పిన ప్రకారము ఆయన సంఘ క్రమాన్ని సక్రమంగా నడిపించడానికి, వారికి బాధ్యతలు నిర్వర్తించడానికి వారికి ఒక పనిని అప్పచెప్పినప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలి? గౌరవించి గొప్ప చేయాలి. అక్కడ రాసింది క్లియర్గా చదవండి. మీ పైన ఉన్న అధికారులు ఎవరైనా సరే, మీ సంఘంలో నాయకులుగా ఉండి నడిపించేవారు, వాళ్ళ ఒక క్రమాన్ని పెట్టుకున్నప్పుడు వారిని గౌరవించాలి, గొప్ప చేయాలి. అంతేగాని వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, నేనేం తక్కువ ఉన్నా, ఇలాంటి అసలు మన మనస్సులో రాకూడదు. ఇంకా ముందుకు చదవండి. సహోదరులారా,
మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఏం చేయాలి? ఎవరైనా ఒకవేళ మన క్రమంలో నుంచి తప్పిపోవాలని చూస్తే, ఒకవేళ తప్పి బయట తిరిగితే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఎవరు చెప్పాలి? సేవకులు, సేవకుని ద్వారా నియమించబడిన పెద్దలు లేదా అధికారం ఇచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి బుద్ధి చెప్పాలండి. ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో, దైవ సేవకుని ద్వారా నియమించబడిన పెద్దలు ఉన్నారో సంఘంలో, వారు మాత్రమే వెళ్ళి వారికి బుద్ధి చెప్పాలి, వారిని క్రమంలోనికి తీసుకురావాలి. అర్థమవుతున్నాయా నా మాటలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. చిన్న చిన్న విషయాలకి, కుటుంబాలలో కలతలకి, ఆర్థికలో చిన్న చిన్న సమస్యలకి భయపడిపోయి చాలామంది ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే, ఫలానా ఇది జరిగిందండి మా ఇంట్లో, దానివల్ల మా ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి, భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది, ప్రార్థన మానేశారు. ఇలాంటి చాలా చిన్న సమస్యలు. భార్యాభర్త కొట్టుకోవటం ఏంది, చర్చికి రాకపోవటం ఏందండి? వాళ్ళు కొట్టుకోవటం కూడా కాదు, చిన్న అరుచుకున్న వాటికే చర్చి మానేసి ప్రార్థనకి రావటం మానేస్తే ఎవరు తప్పది? ఏమంటే అర్థం చేసుకోండి, మన జీవితాలని మనం సరి చేసుకోవాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచాలి. ఎవరైనా ఈ వారం ఈ మందిరంలోని కనపడలేదనుకో, వారిని ఖచ్చితంగా పెద్దలు, దైవజనులు వారిని ఎవరు రాలేదో వారిని పరామర్శించాలి. వారు ఏ బలహీనతలో ఉండి రాలేకపోయారో వాళ్ళ బలహీనతలో వాళ్ళని బలపరచాలి, ధైర్యపరచాలి. వారు తిరిగి క్రమంలోకి, మందిరంలోనికి రావడానికి వారికి చేయూతనియాలి. ఈ సంఘ క్రమం, ఈ క్రమంలో నుంచి మనం తప్పిపోకూడదు. మీకు క్రమం గురించే చెప్తున్నాను. ఈ సంఘంలో ఎలా క్రమంగా ఉండాలి, ఎలా క్రమంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఒక క్రమంలో ఉన్న సంఘానికి దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చూడండి. ఇంకా అందరి ఎడల దీర్ఘశాంత, బలహీనులకు ఊతనీయండి. అంటే బలహీనంగా ఉండి వెనకబడే వారికి చేయిచ్చి వాళ్ళని పట్టుకొని లాక్కురండి. అంతేగాని వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఆత్మీయతలో వెనకబడుతున్నారు కాబట్టి వాళ్ళని వదిలేయొద్దు. వాళ్ళకి చేయూతనిచ్చి మీరు తీసుకురావాలి. ఇంకా అందరి ఎడల దీర్ఘశాంతం గలవారైనడి, ఎవడును కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకొనుడి. ఇందాక మనం ఫస్ట్లో చదువుకుంది అదే. ఆయన దేవాతి దేవుడుగా అధికారం కలిగి ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగిన వాడైనప్పటికి కూడా ఏదైతే తన తండ్రి ద్వారా నియమించబడిందో ఆ శిక్షను భరించడానికి మనుష్యులందరి పాపాలని ఆయన మీద వేసుకున్నాడు తప్పితే ఎవరిని బెదిరించలా, గద్దించలా. ఎన్ని దూషణలు చేసినా, ఎన్ని బాధ పెట్టినా, ఎంత కొట్టినా ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉండి భరించాడు. ఏమండి? కాబట్టి మనలో ఎవరైనా ఒకవేళ అలాంటి కీడు చేసే స్వభావం గల వారు ఉన్నారనుకో, వారి కీడును బట్టి మనం వారికి ప్రతి కీడు చెయ్యకూడదు. మన ప్రభువు చేయలేదుగా, మరి మన ప్రభువుని మనం మాదిరిగా చేసుకున్నప్పుడు మనం కూడా అలాగూ చేయకూడదు. మరి ఏం చేయాలి? ఆ కీడు చేసేవారు మారాలని వారి కోసం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ఉత్తమమైనది ఏందో తెలుసా? మేలైన దాన్ని అనుసరించాలి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొని ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతకంటే మీకేం కావాలి? మీకు సంతోషమే కదా కావాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం సంతోషమే కదా కావాలి. సంఘంలో ఉన్నప్పుడు ప్రతి వాని పట్ల మేలైన దాన్ని జరిగిస్తే మీరు ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారు. మన ఎదుటివాడితో సమాధానం లేకపోతే, మన ప్రక్క వారితో, పొరుగు వాళ్ళతోటి సమాధానం లేకపోతే మన ఇల్లు గందరగోళంగా ఉంటుంది, ఎప్పుడు గొడవలే ఉంటాయి.
అదే ఎదుటివాడితో సమాధానంగా ఉంటే వారి పట్ల మనం మేలుకరంగా వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా నెమ్మదిగా ఉంటాం కదండి. అదే మనం చేయాల్సింది. సంఘంలో ప్రతి ఒక్కరు మనకంటే కూడా మనం ఇతరుల అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. వారికి చేయూతనియాలి, బలహీనులుగా ఉన్న వారికి చేయూతనియాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి మనం వాళ్ళని ధైర్యపరచాలి. ప్రతి విషయంలో మనం మేలైన విషయాలు వాళ్ళకి జరిగేటట్లుగా వారికి మేలైన సంగతుల్ని చేయాలి. ఏమంటే అర్థమవుతున్నాయా? ఏందో చెప్తున్నావు, వింటున్నావు. మీరు చెప్పేటప్పుడు మెలకుండా ఉంటే మాకు ఏమనిపించిందంటే మీకు బాగా వాక్యం తెలిసి అర్థమయ్యి మెలకుండా ఉంటున్నారు అనిపించింది. అంతేనా? లేదా అస్సలు అర్థం కావట్లేదు? సరే, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను ఈరోజు ఎక్కువ చెప్పకూడదు కాబట్టి నా టైం అయిపోయింది. మనం ఎల్లప్పుడూ కూడా ఇతరుల క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఉన్న మన పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. వారి బలహీనతల్లో వారికి చేయూతనియాలి. మనం వారి పట్ల మేలైన దాన్ని అనుసరించాలి. మనకి వాళ్ళు ఏ మేలైతే చేయాలనుకుంటున్నామో, వారు మన పట్ల ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అలాంటి స్థితి మనం ఇతరుల పట్ల కలిగి ఉండాలి. అప్పుడు మనకి వారికి మధ్య ప్రేమ, సమాధానం అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రోజుల్లో కరువు అయిందే అది. దేవుడి నుంచి చూపించే ప్రేమ, సమాధానం, ఈ రెండు సంఘంలో ఉంటే ఎప్పటికి కూడా ఏ తగాదాలు రావు, ఎవరికి ఎవరి మీద ఈర్ష్య రాదు. అందరూ ఒకరినొకరు ప్రేమిద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఉంచిపోయిన మాదిరి, ఆయన ఇతరులు ఎంత కీడు చేసినా కూడా భరించి వారి మేలు కోసం ఏ విధంగా అయితే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడో, మనకు సాధ్యమైనంత వరకు ఇతరుల మేలు కోసం ప్రార్థన చేద్దాం, ఇతరులని బలపరుద్దాం. ఇంకా రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించడానికి మనం ఒక పాత్రలుగా వాడబడదాం. నిత్యం మనల్ని మనం పరిశీలన చేసుకుంటానే ఉండాలి. అబ్బో మనం ప్రార్థనా పరులం అయిపోయాం, మనం వాక్యం చెప్తున్నాం, మనం ఇది అట్లా అది అని మన గురించి మనం గొప్పగా అయిపోకూడదు. మనల్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మనం క్రమంలో ఉన్నామో లేదో చూసుకోవాలి. అలాగే ఎవరైతే క్రమంలో లేరో వారికి బుద్ధి చెప్పి వారిని దేవుని దగ్గరికి నడిపించాలి, వారికి చేయూతనివ్వాలి, బలహీనంగా ఉన్నారని బలపరచాలి. ఏమండి, అర్థమైనాయా నా మాటలు? సరే, ఈ మాటలు దేవుడు మీ వినికిల్లో దీవించునుగాక. అర్థం చేసుకున్న వాళ్ళందరికీ దేవుడు అటువంటి గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇతరులను ప్రేమించే గొప్ప వ్యక్తులుగా తీర్చునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని